Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థి లేకుండా జనసేన పార్టీని గెలిపించిన ఘనత రావిపాడుకు దక్కుతుందని ఉమ్మడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం రావిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మందికి పైగా జనసేనలో చేరికలు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రామ ప్రజలు తనకు భారీ మెజార్టీ ఇచ్చారని, ఈ గ్రామం రుణం తీర్చుకుంటానన్నారు. నాకు వద్దు, నాకు ఓటు వేయొద్దంటే మేము గాజు గ్లాస్ గుర్తు ఓటేస్తామని పట్టుదలగా నిలబెట్టిన అక్క చెల్లెలకి అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున ఉదయం వేస్తారు. ఇది ఎక్కడ చరిత్రలో జరగలేదు. నాకు ఓటు వేయొద్దు అంటే గుర్తు ఓటేస్తే నా చరిత్ర అంటే ఎక్కడా లేదు. ఇదివరకు జార్జి ఫెర్నాండెస్ గారు జైల్లో ఉండి నెగ్గారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ దానికి భిన్నంగా అసలు నా ఓటు వేయొద్దని తిరిగిన వ్యక్తిని నెగ్గించి సిగ్గుపడేలా చేసినటువంటి గ్రామం ఇది. జనసేన పార్టీ పరువు నిలబెట్టిన గ్రామం. ఖచ్చితంగా మీ అందరికీ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం దోపిడీకి గురవుతూ ఉంది. ఓ పక్కన లెక్కర్ అమ్ముకుంటూ ఉన్నారు, ఓ పక్కన మట్టి అమ్ముతున్నారు, ఓ పక్కన ఇసుక అమ్ముతూ ఉన్నారు. మరి ప్రాజెక్టులని ఏది పూర్తి చేయలేని పరిస్థితి, నిరుద్యోగ క్యాలెండర్ లేని పరిస్థితి, ప్రత్యేక హోదా తీసుకొస్తా మెడలించినటువంటి ఈ ముఖ్యమంత్రి దొంగ హామీలు, ఏదన్నా నవరత్నాల పేరు చెప్పి ఒక మత్తుని చేసి ఇచ్చినప్పుడు మన శరీరంలో ఒక అవయవం పోయినా కానీ తెలియదు. ఇవాళ మత్తిచ్చి మనకి నవరత్నాలనే మత్తిచ్చి మొత్తం రాష్ట్ర ఖజానాలు లాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాదని చెప్పి దొమ్మ ఎవరైనా వైసీపీ నాయకులు ఉంటే నా దగ్గరికి డిబేట్ రావచ్చు అని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతాను. ఇవాళ లెక్కర తాగిన వ్యక్తులు చాలా కుటుంబాలకు దూరం అయిపోతూ ఉన్నారు, కుటుంబాలు నిరాశలు అవుతూ ఉన్నారు. ఇంటికి వెళ్తే మనం 10,000 20,000 ఇస్తే వాళ్ళకి మనం ఏం తెచ్చలేము. కానీ అలాంటి లెక్కర అమ్ముతున్నా కానీ నాకెందుకులని అయినా మేము వైసీపీ పార్టీ అని చెప్పుకున్నారంటే ఒక రంగా సిగ్గుపడాలి. ఇవాళ దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ రోడ్డు మీద వదిలేశారు. మొత్తం ఎమ్మెల్యేలందరినీ దొరికిన కాడ దోచుకోండి, ఎక్కువ ఎవరు దోచుకుంటే వాడికి మంత్రి పదవి. దాంట్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి కొట్టి సచ్చినన్న ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే అరాచక పరిపాలన చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి మంత్రి ఇచ్చి మీరు ఇంకా శుభ్రంగా దోచుకోండి అని ఒక ముద్ర వేసి వదిలేశారు అనమాట. ఇలాంటి వ్యక్తులను పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటే నాకెందుకు, నా సొమ్మే పోతలేదు కదా, రాష్ట్రం అప్పుల పాలు అయిపోతే నా సొమ్మే పోతలేదు కదా, ముఖ్యమంత్రులు ఎంతోమంది అప్పు చేశారనుకుని అమాయకమైన ప్రజలకు నేను తెలియజేస్తాను. ఈ అప్పు వడ్డీ మనమే కడుతున్నాం. మనం కట్టి పన్నుతోనే ప్రభుత్వం బతుకుతూ ఉంది. ఇవాళ 1 లీటర్ డీజిల్ కొట్టిస్తే ఒక రైతు దాంట్లో 35 రూపాయలు పన్ను జగన్మోహన్ రెడ్డి ఖాతాకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెళ్తుంది. 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన యువకుడు 35 రూపాయలు పన్ను కడుతూ ఉన్నాడు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడే పెద్ద గొప్పోడేం కాదు, మీరు కూడా పన్ను కడుతూ ఉన్నారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇంటికి వెళ్తా ఒక బిర్యానీ ప్యాకెట్ పట్టుకెళ్తే జిఎస్టీ కడుతూ ఉన్నాడు. ఈ డబ్బులన్నీ మన కట్టిన పన్ను నుంచి వచ్చి ఆ డబ్బులు మళ్ళీ పేదలకి పెద్దలకి పెత్తందారులకి ఈయన యుద్ధం ఉండాలి. ఈయన పేద. సాక్షి టీవీ ఎవరిదే, సాక్షి పేపర్ ఎవరిదే, భారతీ సిమెంట్ ఎవరిదే, 100 గదులతో 100 ఎకరాల్లో ఉన్నటువంటి భవంతులు ఎవరే, లోటస్ పాండ్ ఎవరిదే, మీరు అదే బెంగళూరులో కట్టిన ప్యాలెస్ వాల్యూ ఎంత, మరి ఎన్ని ఎవరి డబ్బులతో వచ్చినాయి? 2004 నుండి యాప్ ఎంత? అసలు నీ ఆడిట్ రిపోర్ట్ చూపించు, నువ్వు ఎలా సంపాదించావు? మీ నాన్న ముఖ్యమంత్రి దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి, అతన్ని మీ నాన్న ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి చేసి దానికంటే ఎక్కువ దోపిడీ తెరదీసిన వ్యక్తి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, జైలుకి వెళ్ళొచ్చు, చాలా మంది అన్యాయంగా కూడా వెళ్తారు. కానీ ఒక జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు పరిచయం అవుతారు? నేరస్తులు పరిచయం అవుతారు. మన ముఖ్యమంత్రి తరఫీ అంతా తిహార్ జైల్లో జరిగింది. అక్కడ ఎవరు ఉంటారు? గుడికి వెళ్తే భక్తులు ఉంటారు, ఒక చర్చికి వెళ్తే అక్కడ పాస్టర్ భక్తులు ఉంటారు, లేదా ఒక సమాజంలో 10 మంది కూర్చున్నప్పుడు మంచి టాపిక్ మాట్లాడతారు, పెద్దలు మన మంచి చెప్తారు. కానీ జైలుకి వెళ్తే మన దొంగలే తగ్గుతారు అక్కడ, ఎందుకంటే దొంగలంతా అక్కడ కలుస్తారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలని ట్రైనింగ్ ఇచ్చి ఈ రాష్ట్రానికి పంపారు వాళ్ళందరూ కలిసి. ఈయనకి ఒక్క అవకాశం 1,00,00,000 కోట్లు.
1,00,000 కోట్లు. ఇప్పుడు వాళ్ళ 1,00,000 కోట్లు అవసరమా మనకి? 2 ఆడపిల్లలు కుటుంబం నాశనం అయిపోతే లెవర్లు మాడిపోయి మందు అమ్మి ఆ మందులో లూటీ చేసి నా అక్క చెల్లెమ్మకి నేను చెప్తా ఉన్నా, వచ్చి ఎలక్షన్లో 2024లో మీ దగ్గరికి నేను సంపూర్ణ దశల వారి మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతాను. మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి, మీకు వచ్చేస్తాను. నేను చెప్తాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్ గారికి ఓటేసినట్టే, మోడీ గారికి ఓటేసినట్టే. కాబట్టి మనందరం కూడా ఇందా పెద్దలు చెప్పారు, శ్రీను గారు ఎమ్మెల్యే అవడం ఖాయం, కానీ ఎంత మెజార్టీ తెస్తామనేదే ముఖ్యం. కాబట్టి ఈ రావుపాడు గ్రామం అంటే జనసేనకి టీడీపీకి కంచుకోట, 2 పార్టీల ఉమ్మడితోటి భారీ మెజార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో తెచ్చారు. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్లో బీజేపీ పార్టీ కూడా కలిసింది. మనకి 3 పార్టీలతోటి ఈ రావుపాడు గ్రామంలో భారీ మెజార్టీ తీసుకురావాలని, భారీ మెజార్టీతో బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర మంత్రిగా ఎన్నిక కాపాడాలని మీ అందరినీ సవ్యంగా కోరుకుంటున్నాం. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సోదరులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన మహిళా మనులకు, మరి రాయిపాడి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మరి ఈరోజు మనం అభివృద్ధికి, శాంతి భద్రతలకు మీ అందరి సహకారం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిఎంపీలను కోరారు. స్థానిక తాళ్ల ముదునూరుపాడులోని అసోసియేషన్ భవనంలో గురువారం సాయంత్రం జరిగిన పిఎంపీల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాలన్నీ కూడా మనం చేసినప్పుడు పురుషారాయణ గారి యొక్క మనం చేసినటువంటి ఉపకారాలు కూడా మనం మర్చిపోలేనటువంటి విషయం. సభ్యులు అందరితో కూడా మంచి భావాలతో ఉన్నటువంటి వ్యక్తి. మరి మనకు అవసరం ఆయన ఎప్పుడు వచ్చినట్టు ఆయన యొక్క పరిపాలన ఒక ప్రత్యేకతనే. మరి ఇప్పుడు కూడా భోజనం చేయలేదని చెప్పాను. మరి మనం చెప్పాను కూర్చున్నారంటే సార్ మీరు వచ్చేయాలని చెప్తే ముందే భోజనం చేయకుండా 9 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అంతకుముందు అనేక మంది ఎమ్మెల్యేలుగా చేశారు. తాడేపల్లిలో సమస్యలు ఎప్పుడు అలాగే ఉండిపోయి ఎవరు వచ్చినా ఈ సమస్యలు తీర్చలేరనే పరిస్థితి ఉండేది. ఒక ట్రాఫిక్ సమస్యను తీసుకోండి, లేకపోతే ఈ తాడేపల్లిలో అనుకున్న అపప్రాధలు, దుమ్ముగూడు అని, దోమలగూడు అని, బురదగూడు అని రకరకాలుగా చెప్తూ ఉండేవారు. దీని మీద ఎవరో దృష్టి పెట్టిన సందర్భం కానీ ఈ ట్రాఫిక్ ని ఎలాగ మనం కంట్రోల్ చేయాలి, ఈ కాలువ నుంచి కాలువ అవతలకి వెళ్ళాలంటే ఏకైక మనకి సౌకర్యం ఒక ఫ్లైఓవర్ ఉంటే, ఆ ఫ్లైఓవర్ మీద ఏదన్నా ఒక వెహికల్ కనుక పాడైపోతే ఇక మొత్తం ఎంటైర్ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయే పరిస్థితి. అలాగే రోడ్లు ఎక్కడ మరి కంజెస్ట్గా ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆ రోడ్లు ఆక్రమించే పరిస్థితి గతంలో ఉండేది. ఈ పరిస్థితుల్లో తాడేపల్లిగూడు అంటే ఒక ప్రతి ఒక్కరికి కూడా తాడేపల్లిగూడు వెళ్ళి మనం ఇబ్బందులు పడడం కంటే వెళ్ళకపోవడమే మంచిదనే పరిస్థితి ఉండేది. ఆవిడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా కూడా చేశారు, పార్లమెంటుకి 6-7 సార్లు పార్లమెంటు సభ్యులుగా గెలిచారు. కానీ తాడేపల్లిగూడు మీద ఎప్పుడు దృష్టి పెట్టిన సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం వచ్చాం. స్థానికంగా మనం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఈ సమస్యలన్నీ మనం తీర్చాలి, మనకున్న అవగాహనతో అన్ని నెరవేర్చాలని ఈ రోడ్డు వైడ్నింగ్స్ దగ్గర నుంచి చేసి తాడేపల్లిగూడెం నలువైపులా కూడా 4 lanes రోడ్స్ ఏర్పాటు చేయగలిగాం. ఇవాళ ట్రాఫిక్ రెగ్యులేట్ అయ్యి ఎవరు మనం అంత సౌకర్యంగా వెళ్తున్నాం అంటే దానికి ప్రధానమైన కారణం 4 lanes రోడ్ చేయడం. అలాగే ఈ ఫ్లైఓవర్ ఒకటే అయితే ఎప్పటికైనా ప్రమాదమే, మనం ఇబ్బందులు పడతానే ఉండాలని ఎంతో దూరదృష్టితో ఆవేళ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ నిబంధనలు ఒప్పుకోకపోయినా, రైల్వే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా మొత్తం ఖర్చు అంతా స్టేట్ గవర్నమెంట్ పెట్టించి సెకండ్ ఫ్లైఓవర్ కట్టించింది. ఇప్పుడు సెకండ్ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత అసలు ఆ కడకట్టలకి ఒక వైభవం అంటే మరి అదంతా కడకట్లు వెళ్ళాలంటే ఎక్కడ ఒక స్టేట్ రోడ్ అంటూ లేదు. ఇవి మా డాక్టర్ గారు బాగా తెలుసు.
అది అటువంటిది ఒక స్ట్రైట్ రోడ్ ఇలా ఉంటుందా, ఇలాగ ఈ రోడ్డు ఎలా వచ్చిందనే పరిస్థితి. మరి దానికి ఎంతో ఆలోచన చేసి మొత్తం రోడ్డు అంతా కూడా కొన్ని ఒక 5-6 ఇల్లు తప్ప మిగిలిన రోడ్డు అంతా ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలంలోనే ఆ స్ట్రైట్ రోడ్ తీసుకెళ్ళగలిగారు. ఇవాళ మరి ఎంత సౌకర్యంగా ఉంటుందంటే దానివల్ల వాళ్ళ పూర్తిగా తాడేపల్లిగూడ రూపురేఖలే మార్చేసింది ఆ సెకండ్ ఫ్లైఓవర్. అలాగే విద్యాపరంగా తాడేపల్లిగూడానికి బాగా బ్యాక్వర్డ్ ఉండేవాడు జిల్లాలో. అన్ని జిల్లా టౌన్స్ కూడా మనకంటే అడ్వాన్స్నే. మనకంటే చిన్న టౌన్ అయిన తణుకు కానీ నర్సాపురం కానీ అన్ని కూడా విద్యాపరంగా మనకంటే అడ్వాన్స్డ్గా ఉండే పరిస్థితి. మరి ఇవాళ అటువంటి దాన్ని మనం ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయగలిగాం. అక్కడ ఒక యూనివర్సిటీని తీసుకొచ్చాం, అనేక పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొచ్చాం, వెటర్నరీ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్స్ తీసుకొచ్చాం. అలాగే మరి ఎన్ఐటి కూడా మనం రెవెన్యూ భూములన్నీ కూడా కబ్జాల్లో ఉంటాయి, అన్ని విడిపించి రెవెన్యూలో పెట్టడం మూలంగా అక్కడ ఏదో ఎయిర్పోర్ట్ కడదామనే పరిస్థితుల్లో మనకి స్థలం అవసరం వచ్చి ఎన్ఐటిని అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉందని అక్కడ ఎన్ఐటి కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ జరగడానికి మనం ముందు చూపుగా ఓ దూరదృష్టితోటి మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తాడేపల్లిగూడెం పట్టణానికి పనిచేసిన విధానాన్ని మీ అందరికీ తెలుసు, మిత్రులందరికీ. రంజాన్ మాసం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణం, సవిత్రుపేట, బిలాల్ మసీదులో ఎస్కే హాజీ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ నాయకులు, పెంటపాడు మండలం మరియు రూరల్ మండలం నాయకులకు, కుటుంబ సభ్యులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రార్థనలో భాగస్వాములు చేసి వారి యొక్క సమస్యలు విన్నవించడం జరిగింది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓకే. రంజాన్ పర్వదినం సందర్భంగా బిలాల్ మసీదు నందు ఇఫ్తార్ విందుకు పిలిచిన ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే అది తాడేపల్లిగూడెంలో ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఈ లారీ ఫీల్డ్లో ఉన్న కష్ట నష్టాలు, అలాగే ముస్లిం సోదరులు కనీసం 50% పైన ఈ లారీ ఫీల్డ్ని ఆధారం చేసుకునే ఇక్కడ వ్యాపారాలు కానీ అనేక రకాలుగా మరి వాళ్ళ అవసరాలను బట్టి చేసుకుంటూ ఉంటారు. ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ కానుక ఇచ్చేవారు, అలాగే మరి పెళ్లి కానుకలు. కానీ 15వ వార్డు బిలాల్ మసీద్ దగ్గర మరి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ రంజాన్ మాసం అంతా కూడా ఉపవాసాలతోటి, నియమ నిబంధనలతోటి అల్లాహ్ని ప్రార్థించి ఈ ప్రాంతంలో అందరూ కూడా వారితో పాటు ఉన్న వారందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మీరు చేసే ప్రార్థనలు అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఈరోజు ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎలక్షన్ సమర్పించిన తరుణంలో ఏదైతే గడిచిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన ముస్లిం సోదరులకు పెళ్లి కానుక కానీ షాదీ ఖానాలు నిర్మించడంలో కానీ
ఏదైతే మరి షాదీ ఖానాలకు రోడ్లు వేసే విషయంలో కానీ రంజాన్ ఖాన్కు కానీ అనేక రకమైన కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ మరి పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరి బలపరిచిన అభ్యర్థి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన్ను రాబోయే రోజుల్లో ఆ అల్లా ఆశీస్సులు నిండుగా ఉండాలని మనందరం కూడా కుల మతాలకు అతీతంగా ఆయన అఖండమైన మెజారిటీ. బిలాల్ మసీద్ సర్దుపేటలో ఉన్న బిలాల్ మసీద్లో ఇవాళ మాకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి దానికి ప్రిన్సిపల్గా ముందుగా మసీద్ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి వరవల్ బాబ్జీ గారికి, అలాగే మా అన్నయ్య గారు గొర్రెల శ్రీధర్ గారికి, రాంప్రసాద్ చౌదరి గారికి, అలాగే మన రవి గారికి, ఇక్కడ మా కాశీ గారికి, దమ్ము సతీష్ గారికి, అలాగే అడబల్ నారాయణమూర్తి గారికి, నెలపల్లి దినేష్ గారికి, అలాగే అన్నవరం గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే హిందూ ముస్లిం బాయ్ అనే నినాదం ఏదైతే ఉందో అది మన ఊర్లో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఈయన ఈ రంజాన్ మాసం సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవల్ బాబ్జీ గారికి, అలాగే జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మన బీజేపీ పార్టీ తాతాజీ గారికి కూడా కూర్చొని ఉన్నాం. మాకు ఎందుకంటే పవిత్రమైన ఈ మాసం ఇది. ఈ మాసంలో ఇఫ్తార్ మన స్నేహితులకి అందరికి కూడా ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే మసీదుకి వచ్చి దువా అంటే ప్రార్థించుకుంటే చాలా కూడా జరుగుతాయి. దాని గురించి మేము ప్రాముఖ్యత వలన మన పార్టీ తరఫున మన అందరినీ కూడా, మన నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగే మా మాటను విన్నవించి మా నాయకులందరూ కూడా రావడం జరిగింది. కాకపోతే శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అలా అర్జెంట్గా రాయబడి అవుతున్నా అన్నారు. మా అబ్బాయిని మమ్మలను తమ్ముడు అని చెప్పారు. సరే అండి, అలా అవుతాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందేందుకు ఇబ్బంది పడే పేదలకు ఆరోగ్య ప్రదాతలు పీఎంపీలు అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ముదునూరుపాడు పీఎంపీలు అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మన సభ్యులందరికీ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే సభ్యులు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. ముందు ఏంటంటే జరగబోతుంది కాబట్టి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే సమాజానికి సేవ చేయడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2014 నుంచి 19లో ఉన్న తాడేపల్లి పరిస్థితిలో నన్ను ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి కుటుంబ సభ్యులందరూ నన్ను మున్సిపల్ చైర్మన్గా ఏకపక్షంగా గెలిపించారు. అది రుణం తీసుకునే విధంగా ఆ రోజుకి ఇక్కడున్న రోడ్ల పరిస్థితి అంటే మీకు తెలుసు. 2014కి బైపాస్ రోడ్ లేదు, సెకండ్ ఫ్లైఓవర్ రోడ్ లేదు, ఎక్కడా పార్కులు లేవు, ఎక్కడా కూడా మంచినీళ్ళు ఇచ్చే సందర్భం లేదు. నేను వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దానికి గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఏదైతే చేయగలమో అన్నీ కూడా అన్ని రోడ్లు వేయించడం జరిగింది. దాదాపు 7 పార్కులు మనం కట్టించాం. హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాను తప్ప నేను నా కుటుంబానికి డబ్బు సంపాదించిన ఆలోచన నాకు ఎప్పుడు లేదు. కాబట్టి మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మీ అధికారులు కానీ ఇక్కడ ప్రజలను ఎవరైనా అడగవచ్చు. ఎక్కడ కూడా నేను ఎగ్నెస్ట్ ఏంటంటే కరప్షన్కి ఎగ్నెస్ట్, నేను డబ్బు తీసుకోను, ఎవరిని తీసుకుంటే అధికారులు నేను ఉంచలేదు. అలాగే పరిపాలన చేశాను. సామాన్యులకు న్యాయం జరిగే విధంగా పరిపాలన ఉండాలి. ఎక్కువ మంది విస్తృత సేవ చేయాలంటే అధికారం కావాలి. మామూలుగా కూడా మనం చేయొచ్చు కదండి అంటే నేను చేశాను. నేను ఓడిపోయిన తర్వాత దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టి కరోనా సమయంలో 89 లక్షలు కరోనా సమయంలో నేను మందులకు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలకు కానీ, హాస్పిటల్ బిల్లులు కానీ, ఆక్సిజన్
ఎవరేదో వస్తుంది. నేను నాకు ఒకటే అనుకున్నాం, మనకి ఎలాగ బతకడం అందరూ చచ్చిపోతాం, డబ్బుతో మనం చచ్చిపోతాం, అవతల చాటాడు కడుపు నించాలనే ఉద్దేశంతో ఆ రోజులు పనిచేస్తే పోలీసులు వచ్చి జనాన్ని చెదరగొట్టిన సందర్భం కూడా చాలామందికి తెలిసి ఉంటుందని నేను భావిస్తాను. నేను నిజాయితీగా ఉండి నేను డెవలప్ చేశానని మీకు అనిపిస్తేనే నాకు ఒకటే. ఎందుకంటే నేను పిఎంపీ మీద మీకు అవసరం వస్తుందని నా దగ్గరికి మా జనతా డాక్టర్ గారు నాకు బాగా కాశీ గారు నాకు రాజు గారు కానీ అందరూ తెలుసు. ఎప్పుడైనా నన్ను మీ పిఎంపీ డాక్టర్ మీద కేసులు పెట్టినప్పుడు అప్పుడు నాకు డాక్టర్ వచ్చి మాకు సహకరించమని అడిగి ఖాళీ లెటర్ అడిగి సంతకం పెట్టి నా మున్సిపల్ దాని మీద మీరు ఎలా అయితే అలా వాడుకోండి, పూర్తి మద్దతు నీకు ఇస్తాను నేను. ఎందుకంటే ఏ విలేజ్లో అయినా ఈ ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే ఆ విలేజ్లో చాలా ప్రాణాలు పోతాయి. మొట్టమొదటి వింటూ ఎక్కింది డాక్టర్ గారి గుమ్మం. అయ్యా నాకు నడుము నొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, నాకు జ్వరం ఉంది, నాకు మోసం ఉందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని అమ్మాయికి ప్రజలు ఉంటారు విలేజ్లో. వాళ్ళు మీరు చెప్పిందే వేదం, బాబు మీరు పలానా వైద్యం చేసుకోవాలి, మీకు పలానా డిఫెక్ట్ ఉందని చెప్పి మీరు రికగ్నైజ్ చేసేదే ఆర్ఎంపీ డాక్టర్లు. ఇది చాలామంది తెలియదు. ఇప్పుడంటే ల్యాబులు రకరకాలైనటువంటి డాక్టర్లు, ఇదివరకు అన్నీ ఆర్ఎంపీ డాక్టరే. తలనొప్పి వస్తే ఆర్ఎంపీ డాక్టర్, జ్వరం వస్తే ఆర్ఎంపీ డాక్టర్, కాలు పట్టితే ఆర్ఎంపీ డాక్టర్. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏంటంటే స్పెషలిస్టులు ఒకటి దాన్ని ఇంకోటి ముట్టుకోడు. ఏఈ విభాగం ఒకటి, లేదా పళ్ళు విభాగం ఒకటి, గొంతు ఒకటి, ముక్కు ఒకటి, ఇలాంటి వర్క్ నా చిన్నప్పుడు ఉండి కాదు. మరి డాక్టర్ గారికి ఇది వర్క్ ఎంత విలువ అంటే ఈ రోజుల్లో ఉన్నదానికి అప్పుడు చెప్తాడు. నా చిన్నప్పుడు మాకు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక ఆయన మంగళ డాక్టర్ గారు అంటే కడియేస్తారు, ఆయన పేరు అదే. ఆయన వచ్చి ఒక సువేగా వేసుకొచ్చేవాడు, దాంట్లో మందులే పెట్టి తీసుకొచ్చేవాడు. ఆయనకి సంవత్సరానికి ఇద్దరిని దాన్ని ఇచ్చేవారు, ఆయన డబ్బులు ఇచ్చేవారు కాదు. అంటే ఆ రోజుల్లో ఆయనే ఇంజక్షన్లు ఇచ్చి ఆయనే మందులు వాడి ఆయనే చేసేవాడు. పెంటపాడు మండలం దర్శపరు గ్రామంలో శ్రీ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం పునః ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రెండు గంటలు పడుతుంది స్వామి అడిగా. 2 గంటలు పడుతుంది అభిషేకం స్టార్ట్ చేయాలి. 2 గంటలా? కూర్చోండి, మీ కండ కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి. పైన పెట్టాలండి, మొత్తం పైన పెట్టాలండి, ఎక్కడ పెట్టాలి. ఆట పట్టుకోండి, దీపానికి జై శ్రీరామ్. ఈరోజు దర్శిపర్రు గ్రామంలో శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్ఠ జరిగింది. హనుమత్ సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు
ప్రతిష్ఠితుడయ్యాడు. శ్రీరాముడు అని అంటే కేవలం ఒక దైవంగానే కాకుండా యావత్ సమాజానికి ఆదర్శంగా మనం చూస్తాం. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు. ఆయన చేసినవన్నీ కూడా ఈ సమాజానికి మేలు కూర్చేటటువంటి ధర్మాలు. అట్లాగే ఆయన మర్యాదా పురుషోత్తముడు. మర్యాదా పురుషోత్తముడు అంటే మర్యాద అంటే హద్దు, ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటటువంటి తత్వము శ్రీరామచంద్రుడిది. భార్యతో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా ప్రవర్తించాలి, సోదరునితో ఎలా ప్రవర్తించాలి, ఇలా మనిషి ఎలా జీవించాలో తెలియజేయటం కోసమని వచ్చినటువంటి అవతారమే శ్రీరామచంద్రమూర్తిది. కాబట్టి కేవలం ఆయన ఆరాధ్యుడే కాకుండా ఆదర్శం కూడా అని చెప్పి మనం గ్రహించాలి. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగినటువంటి ఈ సంవత్సరంలోనే దర్శిపర్రులో కూడా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠితుడవటము అదొక ప్రత్యేకత. ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం వల్ల మనము ఇహము పరము రెండు కూడా సంపాదించుకొనవచ్చు. చాలా మంచి ఋత్విగ్వరులైనటువంటి వాళ్ళు ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే అంతకుముందు చాలా కాలం రామ మంత్ర అనుష్ఠానం జరిగి రామ యంత్రాన్ని సిద్ధం చేయటం, ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ఆ శ్రీరామచంద్రుడు విరాజిల్లుతూ యావత్ సమాజాన్ని రక్షిస్తాడు, అనుగ్రహిస్తాడు అనటానికి నిదర్శనాలు. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు కూడా సేవించుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి ఆశిద్దాం. పునఃప్రతిష్ఠ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మన ఊరు సభ్యులందరూ రెండు సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి ఈ రోజుకి ప్రతిష్ఠ జరిగింది. వారెంతో శ్రమించి దేవాలయం నిర్మించారు. అంతకుముందు పాలరాతి రాముల వారు ఉండారు, ఇప్పుడు నల్లరాముడు. అంటే ఈ రాముల వారిని చూడంగానే మనకు ఆటోమేటిక్గా ఆయన యొక్క కళ, జీవకళ కనబడి మన కోరికలు తీరుస్తారు. ఈ పెద్ద పెద్ద పీఠాధిపతి బావగారు చెప్పినట్లు పెద్ద పెద్ద పీఠాధిపతులు శాస్త్రి గారి ద్వారా యంత్రం, ఆంధ్ర వాల్మీకి పరంపర పీఠం వారికి ఆశీస్సులు, ఇంతమంది ఆశీస్సులు దొరకడం దుర్లభం. అది మన గ్రామం చేసుకున్న పుణ్యం. కాబట్టి ఎంతో శక్తివంతమైన పీఠంగా తయారవుతుంది. రాగల 150 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ప్రతి నెల కళ్యాణము ఏదో ఒకటి గ్రామస్తులు చేస్తూ ఉంటే ఇంకా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి అందరూ కలిసి వృద్ధిలో తేవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ దర్శిపూర్ గ్రామంలో ఈ గుడి కడటానికి చాలా శ్రమ ఉంది. అలాగే దర్శిపూర్ గ్రామం ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. ఇది సంవత్సరంన్నర సుమారు నుంచి ఇలా కడుతున్నాం. ఇంత బాగా రావాలని ఫస్ట్లోనే అనుకున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. ప్రతి ఓళ్ళు అడగగానే ఏది అడిగితే అది అందరూ సహారం చేశారు. ప్రజల సహారంతో ఇవన్నీ చేసాం. చాలా బాగా జరిగింది ఈ గుడి. అయోధ్యలో రాముడు వారిని ప్రతిష్ఠించిన సంవత్సరమే మన దర్శిపూర్ రామాలయంలో రాముడు వారిని ప్రతిష్ఠించడం చాలా అదృష్టమని మేము భావిస్తున్నాం. ఆ శ్రీరాములు ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ, దర్శిపూర్ గ్రామ ప్రజలందరికీ ఉండాలని, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని, ఆ రాములు వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక G3 లక్ష్మీనారాయణ థియేటర్ నందు రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలలో భాగంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తాడేపల్లిగూడెం నాయకులు మాదిరెడ్డి రమేష్ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం కొండయ్య చెరువు నందు లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ నందు పిల్లలకు బుక్స్, పెన్నులు, స్వీట్స్ మరియు అన్నదానం చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే. బాబానా
ఈ పక్క రామోస్తారు బాబు అన్నం కేక్ పెట్టేసుకుంది వాటర్ మాది ఎప్పుడన్నా ఒకసారి వెనక్కి నార్మల్ స్నాప్లు కొట్టు ఒక 2. ఈరోజు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం బంగదేరా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర కేక్ కట్ చేసి అలాగే అక్కడ స్వీట్స్ పంచడం, తర్వాత లాట్స్ ఆఫ్ లివింగ్ ఈవినింగ్ కార్యక్రమంగా లాట్స్ ఆఫ్ లివింగ్లో పిల్లలకి అన్నదానం చేయడం, అలాగే ఈ మెగా పవర్ రామ్ చరణ్ యువశక్తి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకి రామ్ చరణ్ యువశక్తి తరపున వీళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈయన చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదించాడు. ఎందుకంటే ఆయన నటించిన ప్రతి చిత్రం ఈరోజు ఏ చిత్రానికి ఆ చిత్రానికి పరిణితి చెందుతూ రంగస్థలం తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాతో రాబోతున్నారు. ఈయన గేమ్ చేంజర్ కాదు, బాక్సాఫీస్ చేంజరు రామ్ చరణ్ అని చెప్పడం. ఈరోజు మా చిరంజీవి గారి అబ్బాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం లాట్స్ ఆఫ్ లివింగ్లో మరి రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరుగుతున్న పుట్టినరోజు కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పిల్లలకి అన్నదాన కార్యక్రమం మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అభిమానులుగా వాళ్ళు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఒకే ఒక విషయం మనం చెప్పాలి, చిరంజీవి గారు మెగాస్టార్గా రాష్ట్రంలో ఎంత కీర్తి అయితే గడించారో, అంటే పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే ఏ తండ్రికైనా అతనికి మించి కొడుకు వృద్ధిలోకి వచ్చినప్పుడు. నిజంగా రాష్ట్రానికి ఒక రకంగా కొడుకంటూ ఎలా ఉండాలి అని చూపించినటువంటి రామ్ చరణ్ గారి ఆయన జీవితం నిజంగా అందరికీ ఆదర్శం. ఏం చేతనంటే చిరంజీవి గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా పొద్దునుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ ఆఖరిగా ఈ లాట్ ఆఫ్ లివింగ్లో మన రమేష్ గారి సారథ్యంలో పిల్లలకి పౌష్టికాహారం అందజేయడం, పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. పిల్లలంటేనే దేవుళ్ళ సమానం. వీళ్ళందరూ కూడా మెగా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ మేము ప్రతి పుట్టినరోజు కార్యక్రమం కూడా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రామ్ చరణ్ గారిని చూసుకుంటే ప్రపంచ సినీ చరిత్రలో హాలీవుడ్ బాలీవుడ్ కూడా ఇవాళ ఆయన వైపు చూస్తూ ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అందరూ కూడా మా మెగా అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రామ్ చరణ్ గారు ఆయన చేసే సేవా కార్యక్రమంలో మరింత ముందుగా వెళ్ళి కరోనా టైంలోనే కాదు, ఇవాళ చిరంజీవి గారు హైదరాబాద్లో ఆయన సొంత నిధులతో కుటుంబ నిధులతో హాస్పిటల్ కడతాం, ఆ హాస్పిటల్ కూడా ముందుండి ఆయన నడిపించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.